ఈరోజు టాపిక్ వచ్చేసి కాళిక అమ్మవారి గురించి ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేసింది. అక్క, కాళిక అమ్మవారు వస్తే ఎలాంటి నియమాలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అమ్మవారు ఎలా వస్తుంది? ఇవన్నీ చెప్పక్క వీడియోలో అని చెప్పేసి నాకు ఒక సిస్టర్ చెప్పింది మహాకాళి అమ్మవారి గురించి. ఈరోజు టాపిక్ వచ్చేసి అమ్మవారి గురించి చెప్తున్నాను. ఈ దేవి నవరాత్రులు కూడా ఈ రోజుతోటి కంప్లీట్ అయిపోతున్నాయి. దసరా నవరాత్రులు. ఈ దేవి నవరాత్రులు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ అమ్మవారు కాళిక అమ్మవారు దుర్గాదేవి రూపాలలో ఒక రూపమే కాళిక అమ్మవారి రూపం. ఈ 9 అమ్మవార్లు 9 రూపాలలో ఒక రూపమే కాళిక అమ్మవారి రూపం. అమ్మవారు కాళిక అమ్మవారు, దుర్గమ్మవారు, గాయత్రీదేవి, మహాలక్ష్మీదేవి వీళ్ళందరూ అమ్మవారి స్వరూపాలు, పార్వతీదేవి స్వరూపాలు. ఈ పార్వతీదేవి స్వరూపమే కాళిక అమ్మవారు. మనకు చాలా వరకి పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మల్లన్న స్వామి వాళ్ళు మన కుల దేవతలు కాబట్టి వస్తారు. కానీ కాళిక అమ్మవారు మనకు రావాలంటే చాలా అదృష్టం చేసుకోవాలి. స్వయంగా పార్వతమ్మ అన్నట్టు కాళిక అమ్మవారు అంటే అందరికీ రాడు. కాళిక అమ్మవారు అందరికీ రారు, కొంతమందికి మాత్రమే వస్తారు. చాలా అదృష్టం చేసుకుంటేనే పార్వతమ్మ మనకు వస్తుంది. అయితే ఈ కాళిక అమ్మవారు వస్తే ఎలాంటి సూచనలు ఉంటాయి, అమ్మవారు వచ్చే ముందు మనకు ఎలాంటి కళలు వస్తాయో, మనకు కాళిక అమ్మవారు వచ్చే ముందు ఎలాంటి కళలు వస్తాయి, ఎలాంటి సూచనలు వస్తాయి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పూర్తిగా వినండి. అయితే మనకు అమ్మవారు వచ్చే ముందు గత కొన్ని నెలలుగా, గత కొన్ని సంవత్సరాలుగా మనకు కళ వస్తుంది. ఏం కళలు అంటే, కళలో అమ్మవారు మెడలో పుర్ర మాల కనబడుతుంది. నిమ్మకాయలు కనబడతాయి. తరచుగా మెడలో నిమ్మకాయల మాల, మెడలో పుర్రెల మాల, కుంకుమ, చాలా వరకు కళలో కుంకుమ కనబడుతుంది, నిమ్మకాయలు కనబడతాయి, శూలం కనబడుతుంది. మనమే పెద్దగా అమ్మవారి బొట్టు పెట్టుకున్నట్టు, మనకే కళ్ళకి కాటుక పెట్టుకున్నట్టు, మనమే ఎర్రటి గాజులు వేసుకున్నట్టు, మనమే కుంకుమ పట్టుకున్నట్టు అలాంటి కళ వస్తుంది. అమ్మవారు పార్వతమ్మ మనకొచ్చే ముందు ఇలాంటి సూచనలు ఇస్తుంది. కాటుక, అమ్మవారికి కాటుక పెట్టుకున్నట్టు, మనం కళ్ళకు కాటుక పెట్టుకున్నట్టు, ఎర్రటి గాజులు, ఎర్రటి వస్త్రాలు ఇవన్నీ కళలోకి వస్తాయి. నల్లటి రూపం వస్తుంది. అమ్మవారి పుర్రెలు కనబడతాయి, శూలం కనబడుతుంది. ఇవన్నీ అమ్మవారు వచ్చే ముందు మన సూచనలు వస్తాయి. అయితే అమ్మవారికి ఇష్టమైన రోజులేంటి, అమ్మవారిని ఏ రోజు కొలుచుకోవాలి, అమ్మవారికి ఏమంటే ఇష్టం, ఎలా పూజ చేసుకోవాలో చెప్తాను వినండి. అమ్మవారికి కొలుచుకునే రోజు శుక్రవారం. కాళిక అమ్మవారిని కొలుచుకునే రోజు శుక్రవారం. శుక్రవారం రోజు దీపారాధన చేయాలి అమ్మవారికి. ఆ రోజు అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయల దండ కూడా సమర్పించండి. అమ్మవారిని శుక్రవారం రోజు కొలుచుకోండి. అమ్మవారికి అమావాస్యలు, పుణ్యములకు మంచిగా పూజ చేసుకోండి. అమావాస్య రోజు వస్తే అమ్మవారికి గుమ్మడికాయతో దిష్టి తీయండి. గుమ్మడికాయతోటి దీపం పెట్టండి. అమావాస్య రోజు చాలా మంచిది, ఇంటికి కూడా మంచి జరుగుతుంది. కాళిక అమ్మవారు ఏంటంటే మనకి చాలా శక్తివంతమైన అమ్మవారు. కాళిక అమ్మవారు పార్వతమ్మ స్వయంగా. అమ్మవారు మనకు వస్తుందంటే మన దగ్గరికి ఎలాంటి భూతాలు, పిశాచాలు, దుష్ట శక్తులు, నెగిటివిటీ అనేది మన దగ్గరికి రాదండి. కాళిక అమ్మవారు మన ఒంట్లో ఉంటే మాత్రం అమ్మవారు చెడునన్నిటిని దూరం చేస్తుంది. మీకు ఎలాంటి ఈ చెడు అనేది మీ దరికి రాకుండా అమ్మవారు చూసుకుంటుంది. ఎప్పుడు కాళిక అమ్మవారు వచ్చేవారు ఎప్పుడు తరచుగా నిమ్మకాయల దగ్గర ఉంచుకోండి, చాలా మంచిది. అమ్మవారు మీకు ఎలాంటి చెడును అనేది మీ దరిదాపులు రానియకుండా చూసుకుంటుంది. మళ్ళీ ఏంటంటే అమావాస్యలకు చాలా ఇబ్బంది పడతారు మీరు కాళిక అమ్మవారు వచ్చేవాళ్ళు, అమావాస్యలు పుణ్యములకు. కాబట్టి ఆ రోజు ఒక నిమ్మకాయ ఖచ్చితంగా మీ దగ్గర ఉంచుకోండి. అమ్మవారికి ఆ రోజు గుమ్మడికాయతోటి దిష్టి తీయండి. మీరు కూడా ఒక నిమ్మకాయ దగ్గర ఉంచుకొని దిష్టి తీసుకోండి. అలా అమ్మవారిని కొలుచుకోండి. అమావాస్యలకు, పుణ్యములకు బయటికి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొత్తగా మీకు భగవంతుడు వస్తున్నాడు కాబట్టి మీరు బయటికి వెళ్ళొద్దు కంపల్సరీ. అమావాస్య రోజు బయటికి వెళ్తే ఏదైనా బయట తాకడం కానివ్వండి అలాంటివి జరుగుతుంది.
కాబట్టి అమావాస్యలో దయచేసి బయటికెళ్ళకండి. అమావాస్యలకు, పుణ్యములకు బయటికెళ్తే మాత్రం ఏమన్నా తాకితే మాత్రం చానా ఇబ్బందవుతుంది. మీకు కొత్తగా భగవంతుడొస్తున్నాడు కాబట్టి దుష్ట శక్తులు, లేకపోతే బయట ఏమన్నా చెడు సావాసాలుంటే మీకు తొందరగా రానీకి చూస్తుంది. కాబట్టి అలాంటి వాటి జోలికి పోకుండా అమావాస్య పుణ్యములకు ఆదివారం సాయంత్రం వేళల బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండండి. అమ్మవారిని అమావాస్యలకు చాలా మంచిగా కొలుచుకోండి. అమ్మవారు మనకి ఎలాంటి కీడు అనేది, చెడు అనేది దరిదాపులో రానీయకుండా చూసుకుంటుంది. అలా మీరు పూజ చేసుకోండి. శుక్రవారం రోజు ఒక్కరోజు అమ్మవారికి ఉంటే సరిపోతుంది. అమావాస్యములకు పూజ చేసుకోండి. పున్నములకు పూజ చేసుకోండి. ఆ ఒక్కరోజు నియమ నిష్టలు పాటిస్తే సరిపోతుంది కాళిక అమ్మవారికి. అమ్మవారికి ఇష్టమైనవి ఏంటంటే కాళ్ళకు కాటిక అమ్మవారికి చాలా ఇష్టం. కళ్ళకు కాటిక కంపల్సరీ పెట్టుకోండి. ఒకవేళ మీకు అమ్మవారికి ఇష్టమైంది కళ్ళకి కాటిక కంపల్సరీ కాళిక అమ్మవారు వచ్చేవారు కళ్ళకి కాటిక నిండుగా పెట్టుకోండి. ఎర్రటి గాజులేసుకోండి. మంచిగా కుంకుమ ధరించండి. కళ్ళకు కాటిక నిండుగా ఉంచుకోండి. అలా అమ్మవారిని కొలుచుకోండి. ఎలాంటి కీడు అనేది మీ దరిదాపులో రాకుండా చూసుకుంటుంది అమ్మవారు. అయితే మీకు ఇంటికి కానివ్వండి, మీకేదైనా ఇబ్బంది కానివ్వండి అనిపిస్తే ఒక నిమ్మకాయతోటి ఒక క్లాత్‌లో కట్టి, నిమ్మకాయ ఎర్ర బట్టలో కట్టి, అది 3 సార్లు ముడేసి ఇంటి ముందట దర్వాజాకు కట్టి ఉంచండి. ఎలాంటి దుష్ట శక్తులు గూడా ఇంటి లోపలికి రాకుండా అమ్మవారు చూసుకుంటుంది కాళిక అమ్మవారు. అలా మీ ఇంటికి రక్షణ కూడా ఉంటుంది. నిమ్మకాయ చాలా పవర్‌ఫుల్. అలా నిమ్మకాయను గూడా ఎర్ర బట్టలో కట్టి ఉంచి, మీ ఇంటి ముంగడ దర్వాజా కట్టుకోండి. కొద్దిగా ఎలాంటి దుష్ట శక్తులు కానివ్వండి, ఎలాంటి చెడు కానివ్వండి, ఇంటి దరిదాపులో రాకుండా ఉంటుంది. అమావాస్య రోజు చేయండి. ఇంకా చక్కటి ఫలితం ఉంటుంది. అలా అమ్మవారికి మంచిగా కొలుచుకోండి. అమ్మవారు వచ్చేవాళ్ళు బయటికి వెళ్ళాలంటే అమావాస్య రోజు పున్నములకు మాత్రం దూరంగా ఉండండి. ఆదివారం సంధ్యా వేళలో కూడా బయటికి రావద్దు. బుధవారాలు, అమావాస్య పుణ్యంలో కూడా బయటికి రావద్దండి. ఎలాంటి చెడు సావాసాలున్నా మీతోనొస్తాయి కాబట్టి, ఒకవేళ మీరు ఎప్పుడన్నా బయటికి వెళ్ళిన సంధ్యా సమయంలో ఇంటికి లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు, చేతులు కంపల్సరీ కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. అమ్మవారు వచ్చేవాళ్ళైనా, లేకపోతే బయట నుంచి మీ ఇంటికి ఎవరొచ్చినా గూడా కాళ్ళు, చేతులు కడుక్కొని వచ్చినా ఎలాంటి కీడున్నా కాళ్ళు, చేతులు కడుక్కోవడం వల్ల బయటికెళ్ళిపోతుంది. ఆ తొక్కుడేమన్నా ఉన్నా గూడా ఆ వాటర్‌తో ద్వారా బయటికెళ్ళిపోతుంది. కాబట్టి బయటికి ఎప్పుడన్నా మీరు వెళ్ళేసి వస్తే సంధ్యా సమయంలో ఇట్లా ఖచ్చితంగా కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంటికి వచ్చేటట్టు చూసుకోండి. ఇంటి లోపలికి వచ్చేటట్టు. మీరు పెద్దలే కానివ్వండి, పిల్లలే కానివ్వండి కంపల్సరీ కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలి. ఆ తొక్కుడు వల్ల కొత్తగా దేవుడొచ్చే వాళ్ళకి ఆ తొక్కుడున్నా గూడా చికాకు పెట్టుకుంటుంది. ఓర్చుకోలేరన్నట్టు తొక్కుళ్ళకి గూడా భగవంతుడు వచ్చేవాళ్ళు ఓర్చుకోలేరు. కాబట్టి ఎటైనా బయటికి వెళ్ళొచ్చినా గూడా ఇంట్లోళ్ళు కానివ్వండి, బయటోళ్ళు కానివ్వండి కాళ్ళు చేతులు అలా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రండి. ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించండి. జాగ్రత్తలు తీసుకోండి. ధన్యవాదాలు. శనార్థి అందరికీ.